2 days స్పెషల్స్ ఫోటో తీసుకుని అందులో ఆర్డర్ ఇస్తాడంట. చూద్దాం ఏమవుద్దాం. ఇంత కలరింగ్ ఉంది, ఏం చూడాలో ఏం చూడకూడదు ఏం అర్థం కావట్లేదు నాకు. అదే ఫుడ్ ఐటమ్స్ గారికే అది కనబడుతుంది మీకు. బాగానే కుక్ అయింది మెత్తగా. కడగొట్టాడు. మా ఊర్లో బడ్డీ కొట్లు అమ్ముతారు. మొన్న ఇంకా బాగుంది. 5,500 అయింది. ఇందులో 30% డిస్కౌంట్ మాది. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడు టైం 1 గంట అయింది. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. మన అలీగఢ్ ఇంటికి వెళ్ళిపోయిన రోజు కేక్ కటింగ్ చేసాం, గుర్తుందా మా ఫ్రెండ్ది? అయితే ఆడు ఈ రోజు పార్టీ ఇస్తున్నాడు. వారం అయిపోయింది. వీకెండ్ కోసం వెయిట్ చేసి ఈ రోజు ఆదివారం కదా, ఈ రోజు పార్టీ ఇస్తున్నాడు. పాపం ఏం చేస్తాం, వాళ్ళు బిజీ వాళ్ళది. సరే అయితే రెస్టారెంట్, మంచి రెస్టారెంట్ చూడరా అంటే, మొన్న మనం వీడియో చేసాం కదా సందీప్ కిషన్ అన్న రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ నోరూరింద్రా నువ్వు వీడియో చేస్తే, ఆ రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నారు. అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళి మొన్న ఎలా ఉంది ఫుడ్, ఈ రోజు ఎలా ఉందో కూడా చూద్దాం. మా వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం. అప్పుడు మనది అయితే చాలా పాజిటివ్గా ఇచ్చాం, సూపర్ ఉంది ఫుడ్ అని చెప్పాం. చూద్దాం ఈ రోజు కూడా తిని, ఈ రోజు కూడా బాగుందంటే ఇంకా సందీప్ కిషన్ అన్న రెస్టారెంట్ తోపు అని అర్థం. పదండి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. అదే ఆల్రెడీ తీస్తే మళ్ళీ తీయకూడదా? ఇదిగో మీ తనయ్య వచ్చాం రెస్టారెంట్కి. ఇదిగోండి సందీప్ కిషన్ అన్న రెస్టారెంట్. ఏంటిది, ఏం పేరు మర్చిపోయాను? వాహ భోజనం. ఎన్నిసార్లు మోసపోయినా సిగ్గురాదేంట్రా? ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మా వాడు 2 days స్పెషల్స్ ఫోటో తీసుకుని అందులో ఆర్డర్ ఇస్తాడంట. చూద్దాం ఏమవుద్దాం. అసలే పార్టీ మామూలుగా ఉండదు. ఏది ఎక్కువ రేటు ఉంటే ఆర్డర్ ఇచ్చుకుందాం. చిచ్చి సరదాగా ఊరికే పని నిజం అనుకుంటాడు వీడియో చూసిన తర్వాత. లేదురే నీకు బడ్జెట్లోనే ఆర్డర్ ఇస్తాం. మొన్న ఆల్రెడీ మనం ఇచ్చాం కదా ఆర్డర్స్, అవి కాకుండా వేరే ట్రై చేద్దామా? సేమ్ ఐటమ్స్ ఎందుకు, ఆ వీడియోలో ఈ వీడియోలో కూడా కొత్త ఏమైనా ట్రై చేద్దాం. ఏది కలర్ అయిపోయినా కలర్లో కనబడుతుంది ఏంటి? మొన్న మనం వచ్చినప్పుడు జనం ఎవరు లేరు కానీ మాయా, ఈరోజు చూసారా మొత్తం నిండిపోయింది. అప్పుడు మనం వీక్ డేస్లో రావడం వల్ల ఖాళీగా అనిపించింది. ఈరోజు వీకెండ్ కదా, ప్లేట్ పెట్టారు, దాంట్లో ఒక ఆకు పెట్టారు, ఉల్లిపాయలు తెచ్చారు, నిమ్మకాయలు తెచ్చారు. దాని మీద వేసుకుని తినాలరా, దాన్ని తినేసిందా నిమ్మకాయ. ఇంత కలరింగ్ ఉంది, ఏం చూడాలో ఏం చూడకూడదు ఏం అర్థం కావట్లేదు నాకు. అదే ఫుడ్ ఐటమ్స్. ఒక ఐటమ్ వచ్చింది మాయా, వాటాలు పోగా నాకు 2 ముక్కలు పడ్డాయి. మిరియాలు మాంసం వేపుడంట, బాగుంది. కనబడుతుంది మీకు. బాగానే కుక్ అయింది మెత్తగా. తిని చెప్తే ఎలా ఉందో. ఏదో గట్టి కొట్టాడు వాట. ఎలా ఉంది గైస్? బాగుంది. ఎప్పుడు నాకు నేను రివ్యూ ఉన్నాయా, నన్ను తీసుకో మా ఫ్రెండ్స్ని అందరిని అడిగిస్తా. పోతే అందరినీ తిట్టండి మీరు వెళ్ళిన తర్వాత. దీని రేటు జస్ట్ 549 రూపీస్. బర్త్డే పార్టీ కదా. మా వరుసగా 3 ఐటమ్స్ వచ్చేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పాలవాంచ కోడి అంట, గ్రీన్ కలర్లో ఉంది. పైన మొత్తం ఏవేదో గ్రేవీ వేసి ఇచ్చారు. అలా ముక్క నొక్కి చూద్దాం. అబ్బా పెద్దగా ఉంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అబ్బాబాబాబా సాగు కొట్టాడు. సూపర్ ఉంది ఇది. పాలవాంచ అదిరిపోయింది. దీని రేటు కూడా యాజ్ యూజువల్ 450. 450 రూపాయలు ఎంతో. నెక్స్ట్ ఐటమ్ చేప చిప్స్ అంట మాయా. మా తనయ్య గడి సజెషన్ సూపర్ ఉన్నాయి అన్నాడు. తిని చూద్దాం ఎలా ఉన్నాయి చిప్స్. ఇన్ని రోజులు మీరు ఆలూ చిప్స్ తిని ఉంటారు, బనానా చిప్స్ తిని ఉంటారు, ఫిష్ చిప్స్. పర్లేదు, బొక్కలా ఏం లేదు, సప్పగా ఉంది. అంతకుముందు మొత్తం ఫుల్ స్పైసీగా, ఫుల్ అదే సాల్ట్ ఫ్లేవర్తో ఉంది. తినేసరికి సప్పగా అనిపించింది. ఇదే ఐటమ్ ఫస్ట్ తిని ఉంటే బాగుండేది తెలుసా. ఫ్రెష్ ఇప్పుడిప్పుడే లేత. నెక్స్ట్ చికెన్ గారెలు అంట, కానీ కన్నం లేదు గారికి, అదే బాధగా ఉంది. మరి ఉంది లేనట్టు ఉంది. సర్లే, ఒక పచ్చిమిరపకాయ కూడా ఇచ్చారు. అందులో నంచుకోవడానికి చట్నీ ఇచ్చారు. చట్నీలో నంచుకోవాలంట. ముందు నార్మల్గా తిన్నాం. అది చూడండి ఒకసారి అది ఎలా ఉంది. గారికే అది. స్మెల్ బాగానే వస్తుంది. చికెన్ని కీమా చేసి, సారీ ఫిష్ దంట అది.
గారి చట్నీ కూడా ఉంది, అందులో నంచుకుని తిందాం. ముందు నార్మల్ తింటా. కాలిపోతుంది ఫుల్గా. మరి ఎలా ఉంది గారి? బాగుంది. భయం వేసింది మోసపోతామేమో అని. పర్లేదు, చిప్స్లోనే మోసపోయాము కొంచెం. అదేమో చట్నీ ఇచ్చారు మా, చట్నీలో నంచుకుని తిందాం. ఇదిగోండి, ఇదేదో తొక్కు పచ్చడి, గోంగూర పచ్చడి అంటే నేను తినకుండా ఎలా తెలుస్తుంది రా గోంగూర తొక్క అనేది. గోంగూర అంటాడు, తిన్నాడు కాబట్టి తెలిసింది. ఓకే ఓకే పర్లేదు. ఇది కూడా యాజ్ యూజువల్ 400 చిల్లరే. లాస్ట్ అండ్ ఫైనల్ స్టార్టరు చికెన్ డ్రమ్ స్టిక్స్. చూసి చెప్తామయ్యా. కడగొట్టాడు. మా ఊర్లో బడ్డీ కొట్లు అమ్ముతారు. మొన్న ఇంకా బాగుంది. ఒకటి 30 రూపాయలు. బాగుంటుందని నేనే చెప్పమన్నా, నన్ను వేసుకుంటున్నారు ఇప్పుడు. పర్లేదు, రే బాగానే ఉంది. మరి అంతే చేపల ఫ్రై చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంకా బాగుంటుంది. యాదవలు ఫస్ట్ నెల్లూరి మాంసం అంటే మటన్ పలావ్ చెప్పమ్మయ్య. కొంచెం రైస్ వచ్చి ఆయిల్గా ఉంది, అంటే పొడి పొడిగా లేదు, ఏమంటారు మెత్తగా అలా ఉంది. మొక్కలు కూడా ఆల్రెడీ మొక్కలు అయిపోయి వచ్చినాయి. అంటే మనం నొక్కుతాం కదా, అలా నొక్కడే ఛాన్స్ ఇవ్వకుండా ఆల్రెడీ ఇరిగిపోయినాయి మొక్కలు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉంది. మొన్న వీడియోలో బాగాలేదని చెప్పాం, యావరేజ్గా ఉందని చెప్పాం, కానీ ఈరోజు చాలా బాగుంది. అదిరిపోయింది. నెక్స్ట్ మా వాళ్ళు రొయ్యల పలావ్ చెప్పారు మా. మ్యాక్సిమం మీడియం సైజు రొయ్యలు తీసుకొచ్చారు. రొయ్యలు బాగా ఇదైనవి, మసాలాలు మొత్తం మిక్స్ అయిపోయి వచ్చినాయి. చూద్దాం ఎలా ఉందో. అమ్మో కారం బాబోయ్, మామూలు కారం కాదు. రొయ్య బాగుందా? ఇక్కడ తన ఇక్కడ అయిపించాడు, నేను చెప్తా తినేలా. ఇక్కడ ఎప్పుడు అయిపోతాడు. ప్రాన్ టేస్ట్ ఎలా ఉంది చెప్పు. వేగింది ఆగలేదా, ఫ్రెష్గా ఉందా లేదా, కర్రీ ఎలా ఉంది? బాగుంది మ్యా. మా తనయ్య గారు చెప్పినవి అన్నీ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. అది చెప్పినట్టు రొయ్యి ఫ్రెష్గా ఉంది, స్పైసీగా ఉంది, కొంచెం మసాలాలు బాగున్నాయి. బాగుంది. చీప్, వెరీ చీప్, వెరీ. 5,500 అయింది. ఇందులో 30% డిస్కౌంట్ మాది, ఎందుకంటే బుక్ చేసుకున్నాం మేము. ఫ్రీగా వచ్చే పాన్ కదా, ఎగబడిపోతున్నారు జనాలు. అందరికన్నా ముందు వేసింది నేనే. హైదరాబాద్లో పాన్ కొనాలంటే 40 రూపాయలు. చేదుగా ఉంది. హైదరాబాద్ 40 రూపాయలు బయట పాన్ కొనాలి ఫ్రీ. మేము సక్సెస్ఫుల్గా ఇంటికి వస్తాం. ఇప్పుడు ఏమైనా మజ్జిగ తాగాలి, అంత తిన్న తర్వాత తాగకపోతే కడుపులో తేడా కొట్టేద్ది. ఈ బ్లాగ్ అయితే ఇంతే మాయ. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 కలుగుతూ. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.